మాది జనగామ జిల్లా దేవరపల్లి మండలం. మేము మా ఇల్లు రోడ్డు మీదే ఉంటుంది. మేము 2వ ఫ్లోర్లో ఉంటాము. నేను ఇంతకుముందు బ్రష్ చేసుకున్నాను 7:30 ప్రాంతంలో. బ్రష్ చేసుకొని నేను బ్రష్ వేసుకునే క్రమంలో మా గోడను పట్టుకున్నాను. గోడ కంపించింది. నేను భయానికి లోనే ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళేసరికి కూడా మా ఇంట్లో మా భార్యగా అంట్లు తోముతున్న క్రమంలో స్టీల్ బేసిన్ కూడా ఇట్లా కదిలి సౌండ్ అయింది. నేను ఒక 2 నిమిషాలు భయపడి మా ఇంట్లో వాళ్ళందరినీ బయటికి రమ్మన్నాను. తర్వాత తెలిసింది భూకంపం వచ్చింది. భూకంపం రావడం అనేది విన్నాను కానీ ఈ రోజు నేను స్వయంగా చూశాను. ఓకే, ఏమైంది ఇంతకుముందు? ఊగిందా? ఏందనుకున్నా మరి? ఏం లేదు. మరి ఇప్పుడు ఏందన్నట్టు అది మరి? సరే సరే, 40 ఏళ్ళ కింద వచ్చిందా? ఏమైంది కదా భూకంపం వచ్చినట్టు కదా 7:30కు మంచాల నుంచి లేదమ్మా లేదా అని చూసిన. పిల్లలకి ఇట్లా ఇంటికి పోతారా గడగడ ఉంటుంది, కోతులు గిట్లు ఊగుతానా మరి రెగల గిట్లు ఊగుతానా నేను అనుకున్నా. మళ్ళా ఇట్లా వాళ్ళ వీళ్ళ పేపర్ స్టేట్మెంట్ చెప్తే చూసి ఓహో ఇది కోతుల విషయం కాదు భూకంపం వచ్చిందని తెలుసుకొని మళ్ళీ ఇప్పుడు మాట్లాడతాం. ఇంట్లోనే ఉన్నా. ఆ బీరువాలు అవన్నీ గలగల గలగల అంటున్నాయి. షేక్ అయింది అంటే కోతులు గిట్లు ఊపుతున్నా ఎలగల గిట్లు వచ్చినా నేను అనుకున్నా. స్కూల్ టైం అవుతుందని మా పాపకి జుట్టేస్తున్నాను సైలెంట్ గా కూర్చొని. సడన్ గా వైబ్రేషన్ వచ్చి మా పాప మమ్మీ భూమి కలుగుతుంది మమ్మీ అనేసి అనేది. అట్లనే సడన్ గా టీవీ వైబ్రేషన్ ఒకసారి వచ్చేసింది, కంపించింది. దాని మీద ఉన్న బొమ్మలు చిన్న చిన్న ఫ్లవర్ వాజులు అన్ని కింద పడిపోయినాయి. టీవీ కింద పడిపోతాయని భయంతో నేను టీవీ వచ్చి పడుకున్నాను. చాలా భయంగా అనిపించింది వైబ్రేషన్ రావడం వల్ల. పిల్లలు కూడా భయపడినారు. మా చిన్న బాబు కూడా మమ్మీ భూమి కలుగుతుంది అనేది భయపడి బయటకు వెళ్ళిండు. ఇట్లా సడన్ గా భూకంపం రావడం మాకు భయంకరంగా ఉంది. ఇలాంటిది ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం నేను ఇప్పుడు చూశాను. మా పిల్లలు కూడా సాక్ష్యంగా చూశారు. వెంటనే మా స్వామికి ఫోన్ చేశాను. మా స్వామి కూడా మా కూడా ఇలా అయింది స్వామి అని చెప్పారు.